సౌత్ ఆఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డెవిలియర్స్ ఆల్ టైమ్ వన్డే రికార్డును వెస్టిండీస్ బ్యాటర్ మాథ్యూ ఫోర్డ్ సమం చేశారు. 10 ఏళ్ల తర్వాత ఈ అరుదైన ఫిట్ సాధించాడు. వన్డే క్రికెట్ లో ఫాస్టెస్ట్ 50 రికార్డు ఏబీ డెవిలియర్స్ పేరిటనే ఉంది. 2015లో వెస్టిండీస్ తో జరిగిన వన్డే మ్యాచ్ లో ఏబీ డెవిలియర్స్ 16 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించి ఈ రికార్డు నమోదు చేశాడు. అప్పటి నుంచి ఈ రికార్డు చెక్కు చెదరకుండా ఉంది. తాజాగా ఈ రికార్డును మాథ్యూ ఫోర్డ్ సమం చేశారు. ప్రస్తుతం వెస్టిండీస్ ఐర్లాండ్ పర్యటనలో ఉంది. 3 వన్డేల సిరీస్ లో భాగంగా శుక్రవారం జరిగిన రెండో వన్డేలో మాథ్యూ ఫోర్డ్ ఈ ఘనతను అందుకున్నాడు. 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ అందుకున్న మాథ్యూ ఫోర్డ్ మొత్తం 19 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్స్లతో 58 పరుగులు చేశారు. ఈ క్రమంలోనే శ్రీలంక దిగ్గజం సనత్ జయసూర్య 29 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టారు. 1996లో పాకిస్తాన్ పై జయసూర్య 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ రికార్డును ఏబీ డెవిలియర్స్ 2015లో అధిగమించగా తాజాగా మాథ్యూ ఫోర్డ్ బ్రేక్ చేశారు.